ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ లడ్డూ పెట్టిన పంచాయతీ మాత్రము నిజంగానే చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోయింది. కల్తీ నెయ్యితో లడ్డూ తయారు చేశారా, జంతు కొవ్వుతో కూడిన నెయ్యితో లడ్డూలు తయారు చేశారా, లేదా డైరెక్ట్గా జంతు కొవ్వుతోనే లడ్డూ తయారు చేశారా? ఈ డిస్కషన్ కొద్ది రోజుల పాటు నడిచింది. ఆ తర్వాత దాని మీద కొన్ని పరిణామ క్రమంలో దాన్ని అంశాల వారీగా వాటిని చూసినప్పుడు సుప్రీంకోర్టు నుంచి ఒక సిట్టు, అది సిబిఐ అధికారులతో కూడిన సిట్టు రావడము, వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వడము, ఆ రిపోర్ట్లో జంతు కొవ్వు కలవలేదన్న అంశాన్ని చెప్పడము, ఆ పాయింట్ అడ్డం పెట్టుకుని అసలు కల్తీ జరగలేదని వైసీపీ దాన్ని ప్రచారం చేయడము, కాదు 60 లక్షల కిలోల కల్తీ నెయ్యి, అది నెయ్యి కాదు, అసలు నెయ్యే కాదు, దాన్ని ఇట్లా తీసుకొచ్చి చేశారు అని చెప్పి దాన్ని చెప్పే ప్రయత్నము కూటమి చేయడము. ఈ నేపథ్యంలోనే ఈ పంచాయతీ అన్నది ఎవరికీ కనిపించకుండా, ఎవరికి అర్థం కాకుండా ఒక చిన్న ఇండికేషన్ ఇస్తోంది. ఆ ఇండికేషన్ని మనము ఒకసారి డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. అసలు అభియోగం ఏంటి? అభియోగాన్ని ప్రజల ముందు తీసుకొచ్చింది ఎవరు? నిజంగా దీన్ని అడ్వాంటేజ్గా మార్చుకోవాలనుకుంటే, దీన్ని నిజంగానే ఒక క్రెడిట్గా మార్చుకోవాలంటే అవకాశం ఉన్న పార్టీ ఏది? వాటిని మనం డీకోడ్ చేద్దాం. వాటిని డీకోడ్ చేసే క్రమంలో కొన్ని పాయింట్స్ మనం ఖచ్చితంగా ఇక్కడ మాట్లాడుకోవాలి. నిజంగానే బీజేపీ అనగానే హిందుత్వాన్ని, హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని పూర్తి స్థాయిలో భుజాలుగా మీద మోస్తూ దేశవ్యాప్తంగా ఉన్న హిందువులను ఏకతాటిపైకి తీసుకొచ్చి 3 పర్యాయాల అధికారంలోకి వచ్చిన ఒక పార్టీగా చాలామంది భావిస్తుంటారు. అది అబద్ధమని నిజమన్నా కొంచెం పక్కన పెడదాం. కానీ హిందుత్వానికి సంబంధించి, హిందువులకు సంబంధించిన అంశం ఎక్కడైనా సరే అపాయంలో పడింది అనగానే బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళు ఖచ్చితంగా బీజేపీ నాయకులు అయ్యి ఉంటారు. ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు, మాట్లాడట్లేదు అనలేదు. కానీ వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్న వాళ్ళందరూ కేవలం టీటీడీలో బోర్డు మెంబర్లుగా ఉన్నవాళ్ళు, వాళ్ళు మాత్రం మాట్లాడుతున్నారు. కానీ బీజేపీకి సంబంధించి మోడీ కానీ, అమిత్ షా కానీ, లేదా ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న మాధవ్ కానీ, మిగిలిన వాళ్ళు ఎవరు మాట్లాడినట్టుగా కనిపించట్లేదు. ఈ నిమిషంలోనే ఒక చిన్న పాయింట్ని మనం డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ మనం ఒకసారి చూద్దాం. తిరుపతి లడ్డూలో కల్తీ అంశం కూటమిని ఏమైనా బలహీనపరుస్తోందా? కూటమిని అంటే కూటమి ప్రభుత్వాన్ని కాదు, కూటమిగా ఉన్న ఆ ప్రభుత్వాన్ని. ఎందుకు ఆ క్వశ్చన్ వస్తుంది? నేను ఇంతకుముందు చెప్పినట్టుగా లడ్డూకు సంబంధించిన అంశం వచ్చేటప్పటికి టీడీపీ నుంచి కొద్దిమంది మాట్లాడుతున్నారు. జనసేన నుంచి నిన్నటిదాకా అయితే ఓన్లీ ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే మాట్లాడారు. ఇవాళనే ఒక వీడియో ఏదో నాగబాబు రిలీజ్ చేసినట్టున్నారు. ఆ నాగబాబు రిలీజ్ చేసిన ఆ వీడియో కింద మొత్తము నెగిటివ్ కమెంట్స్ కనిపించాయి నాకు. అది మేబీ నా అబ్జర్వేషన్ అయ్యి ఉండొచ్చు. మొన్నటిదాకా నాస్తికుడు అని చెప్పుకున్న నాగబాబు ఇవాళ వచ్చి లడ్డూ కల్తీ జరిగింది, నాకేదో కోపం వస్తుంది, నాకు బాధ వేస్తుంది అంటే ఎవరు నమ్మే పరిస్థితి ఉండదు. సో అట్లా అది ఒకటి. అసలు కనిపించిన వ్యక్తులు ఎవరు? టీటీడీ బోర్డులో ఉన్న వాళ్ళు కాకుండా బయట కనిపించని, బయట మాట్లాడే వ్యక్తులు ఎవరంటే బీజేపీకి సంబంధించి ఒక్క బహిరంగ ప్రకటన కూడా జరగలేదు. చివరికి అంబటి రాంబాబు ఇంటి మీద గొడవకి వెళ్తే దాని మీద కూడా బీజేపీ అఫీషియల్ పేజీల్లో, అఫీషియల్ హ్యాండిల్స్లో దాని మీద నెగిటివ్గా వచ్చాయి. స్టార్టింగ్లో ఎప్పుడైతే జంతు కొవ్వుతో లడ్డూలు తయారు చేశారని చంద్రబాబు నాయుడు మాట్లాడిన వెంటనే చాలామంది రెస్పాండ్ అయ్యారు. ఇక్కడి నుంచి కొంతమంది పాదయాత్రలు అన్నారు, ఏమంటారు, మెట్లు కడుగుతామన్నారు, అన్నీ కడతామన్నారు, అంతా అయిపోయింది. కల్తీ జరగలేదు. జరిగిన కల్తీని జంతు కొవ్వుతో పోల్చాల్సిన అవసరం లేదని చెప్పిన తర్వాత బీజేపీ నుంచి ఒక్క రెస్పాన్స్ కూడా లేదు. బీజేపీ నుంచి రెస్పాన్స్ లేకపోవడానికి కారణాలు వాళ్ళు లాజికల్గా ఆలోచిస్తున్నారా, లేకపోతే వీళ్ళు ఎగ్జాగరేట్ చేశారు కాబట్టి ఏమైనా జరిగిందన్న ఒక పాయింట్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మనం సెకండ్ క్వశ్చన్ చూద్దాం. నిజంగానే లడ్డూ అంశంలో బీజేపీ స్పందించకపోవడానికి కారణం ఏమై ఉండొచ్చు, అదేంటి? ఆ ప్రశ్నకు మనము డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. లడ్డూ జంతు కొవ్వుతో తయారయ్యింది అన్న పదం రాగానే మొదటగా అందరూ మాట్లాడిన మాట, వైసీపీ హిందువుల మనోభావాలను దెబ్బతీసింది. క్రైస్తవుడుగా భావిస్తున్న, క్రైస్తవుడుగా ఉన్నాడనుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఆ పవిత్రతను దెబ్బతీయడానికి కొవ్వుతో, జంతువుల కొవ్వుతో లడ్డూలు తయారు చేయించి వాటిని సామాన్య భక్తులందరికీ పంచిపెట్టారు. దాని కంటిన్యూషన్లో అయోధ్యకు 1,00,000 లడ్డూలు పంపిస్తే ఆ లడ్డూలు కూడా ఇలా తయారు చేసిన కొవ్వుతో తయారు చేసిన లడ్డూలనే పంపించారు. తద్వారా దేశవ్యాప్తంగా భక్తుల మనోభావాలు దెబ్బతీయడంతో పాటు వాళ్ళ ఆలోచన విధానాన్ని కూడా దెబ్బతీశారు అనేది మాట్లాడారు. రిపోర్ట్ ఏమొచ్చింది? ఆ రిపోర్ట్ ఎవరు ఇచ్చారు? సిబిఐ ఇచ్చింది రిపోర్ట్. సిబిఐ, సిట్ 2 కలిపి ఒక రిపోర్ట్ ఏమి ఇచ్చారు అంటే అందులో జంతువుల కొవ్వు కలిసినట్టుగా ఎక్కడ ఆనవాలు లేవు, దానికి సంబంధించిన స్ట్రేజెస్ లేవు, బీఫ్ ఆయిల్ కానివ్వండి, ఫిష్ ఆయిల్ కానివ్వండి, బీఫ్ లాడ్ కానీ దాంట్లో లేదు అన్నది చెప్పేసింది. బీజేపీ ఇప్పుడు ఎందుకు స్పందించాలి? స్పందిస్తే ఏమని స్పందించాలి? కల్తీ జరిగింది అని ఎక్కువ దాని గురించి డిస్కషన్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న
హిందువులు, ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు, వాటితో పాటు ఇతర దేశాల్లో ఉన్న సామాన్యులు, అంటే దీని గురించి డిస్కస్ చేయడానికో లేకపోతే దీని గురించి విమర్శించడానికి అవకాశం కల్పించే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో బీజేపీ దాని గురించి స్పందించకూడదు అని డిసైడ్ అయిపోయింది. అదే ఒకవేళ ఆ కొవ్వు కలిసో లేదంటే కొవ్వు తయారు చేసిన దాంతో ఏమైనా చేసి ఉంటుంటే బీజేపీ స్పందించి తద్వారా వైసీపీకి ఉన్న 40% ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో దాని మీద దండయాత్ర చేసి దాన్ని లాగేసుకునే ప్రయత్నము చేసి ఉండేదేమో. కానీ జరగలేదన్నది కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి? బీజేపీ సైలెంట్గా ఉంది. బీజేపీ చెప్తున్న అంశం ఏంటంటే జరిగిన కల్తీని మనం కల్తీగా భావించాలన్నది. సరే, దాన్ని కల్తీగా భావించొద్దు అని నేను చెప్పను, కానీ బట్ సామాన్య ప్రజలు ఎలా ఆలోచిస్తారో జస్ట్ నేను ఒక విశ్లేషణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. జంతు కొవ్వుతో, పంది కొవ్వుతో, ముఖ్యంగా బీఫ్ లాడ్తో దీన్ని తయారు చేశారన్న మాట వినగానే ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా ఒక రకమైన బాధ కలిగింది. ఏంది ఈ దేవదేవుడు ప్రసాదం అనుకుని తింటే మీకు దాంట్లో మాకు మాంసానికి సంబంధించిన అవశేషాలతో ఎలా ఇచ్చారు అన్నది. కానీ ఆ తర్వాత చెప్పింది ఏంది, పామాయిల్తో తయారు చేశారని. ఇవాళ భారతదేశంలో ఉన్న 80% మంది ప్రజలు పామాయిల్నే వాడతారు. ఎందుకు వాడతారు అంటే కారణము వాళ్ళ ఆర్థిక పరిస్థితి. వాళ్ళు సన్ఫ్లవర్ ఆయిల్ కొనలేని సిచ్యువేషన్, ఆలివ్ ఆయిల్తో తయారు చేసుకోలేని పరిస్థితి. అంతేకాకుండా నిజంగానే నెయ్యితో వంటలు చేసుకోరు, పిండి వంటలు ఏమైనా చేసుకుని దాని మీద చిన్నగా కొద్దిగా నెయ్యి వేసుకొని తినే స్థాయిలో ఉన్నవాళ్ళు, అంత స్తోమత ఉన్నవాళ్ళు 80% మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి పామాయిల్తో తయారు చేసిన లడ్డూని పెట్టారు అంటే పెద్దగా ఫీలింగ్ ఉండదు. కల్తీ జరిగిందన్న బాధ ఉన్నా జంతు కొవ్వు కాదు అనే అంశంతో వాళ్ళు ఎంతో కొంత అక్కడ వాళ్ళు సమర్థించుకుంటారు లేదా నిదానపరుచుకుంటారు. అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. లడ్డూ విషయం ఇప్పుడు బీజేపీ స్పందించి దాన్ని ఏదో ఉంది లేదా ఏదో జరిగిందని చెప్పే క్రమంలో వాళ్ళందరి మనోభావాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ పార్టీ చాలా స్ట్రాటజికల్గా ఆ విషయం పైన ముందుకు వెళ్లకుండా ఆగిపోతుంది అన్నదైతే మనకు అర్థమవుతుంది. సో మనం ఒకసారి థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇక సిబిఐ సిట్ ఇచ్చిన రిపోర్టు కాదని కొత్తగా ఇప్పుడు ఒక కమిటీ వేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం, బీజేపీ అలాగే జనసేనకు సంబంధించిన నాయకులు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇది నేను ఇప్పటిదాకా చెప్పిన ఈ లుకల్ని చూపిస్తోంది. అందరూ ఏం భావించారు, సిబిఐతో కలిపి ఒక సిట్ రిపోర్ట్ వేయంగానే అందులో కొవ్వు ఉన్నట్లు లేకపోతే జంతు అవశేషాలు ఉన్నట్టు వచ్చేస్తుంది. ఆ రిపోర్ట్ రాగానే దాన్ని బేస్ చేసుకొని వైసీపీని పూర్తి స్థాయిగా భూస్థాపితం చేయొచ్చు. హిందూ అనేవాడు ఎవ్వరు ఒక్కరు కూడా ఓటు వేయకుండా ఆ 40% ఓటు బ్యాంకులో ఉన్న మెజారిటీ ప్రజలందరినీ కూడా లాగేసుకోవచ్చని అందరూ భావించారు. కానీ రిపోర్ట్ ఏమో నెగిటివ్గా వచ్చింది. కానీ వీళ్ళేమో ప్రచారం ఇప్పటికీ కూడా కల్తీ జరిగింది అనే విషయాన్ని మీరు ప్రజలందరూ నమ్మాలి. ఆ కల్తీ అనే అంశంలో కూడా జంతువుకి సంబంధించిన అంశము ఎక్కడో చిన్న ప్రాబ్లం ఉంది అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడే అసలు పాయింట్ మనకి డీకోడ్ అవుతుంది. బీజేపీ పార్టీ సిబిఐ లేదా సిట్టు దర్యాప్తులో ఇన్వాల్వ్ అయ్యి అసలు నిజాల్ని మాత్రమే బయటపెట్టింది. అసలు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రిపోర్టు అందులో అనుమానాన్ని వ్యక్తం చేసేలాగా రిపోర్ట్ వచ్చినా సరే ఇవాళ పరిస్థితులు ఎంటైర్లీ డిఫరెంట్గా ఉండేవి. అనుమానం అవును ఉండే అవకాశం ఉంది అన్న ఒక పదము ఆ రిపోర్ట్ ఎక్కడ కనిపించున్నా కానీ డిఫరెంట్గా ఉండేది. అలా కాకుండా ఈ మొత్తం కల్తీకి 2018 నుంచి బీజం పడింది. ఎందుకంటే ఏదైతే బోలే బాబా అనే పేరుతో వచ్చిన ఆ కల్తీ నెయ్యిని తయారు చేసిన సప్లై చేసిన కంపెనీ అవుతుందో హర్ష్ డైరీ అనే పేరుతో 2018లోనే అప్పుడే టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఎంటర్ అయింది. ఆ తర్వాత కొత్తగా ఒక్క పర్సన్ కూడా మేము తీసుకొని రాలేదని చెప్పడం, 24లో ఎన్నికల్లో ఫలితాలు వచ్చిన తర్వాత కూడా రిజెక్ట్ అయిన 4 ట్యాంకర్లు వేరే పేరుతో రివర్స్ వస్తే మళ్ళీ వాటితో కూడా లడ్డు తయారు చేశారని రిపోర్ట్లో రావడం, వీటన్ని కారణంగా చూస్తే జగన్మోహన్ రెడ్డిని గతంలో ఏదైతే కూటమి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఏదైతే గతంలో ఆరోపిస్తుందో దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీకి దత్తపుత్రుడా, ఆ కారణంగానే జగన్మోహన్ రెడ్డిని కాపాడుతున్నారా? దాదాపుగా 2 సంవత్సరాల కాలం వచ్చిన తర్వాత వీళ్ళు భావించి వీళ్ళు ఎక్కడెక్కడ అన్యాయాలు జరిగాయి అక్రమాలు జరిగాయని భావించి ముందుకు వెళ్ళిన లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి పేరు రావట్లేదు, లడ్డూ కల్తీ అంశంలో జగన్మోహన్ రెడ్డి పేరు రావట్లేదు, లేదా కల్తీ మద్యం తయారీ కేసులోనూ జగన్మోహన్ రెడ్డి పేరు రావట్లేదు, వేలాది కోట్ల స్కాములు జరిగిన విషయంలోనూ జగన్మోహన్ రెడ్డి పేరు రావట్లేదు. ఎవరో కింద వాళ్ళు ఎవరో వస్తున్నారో వాళ్ళు ఏమవుతుందో అర్థం కావట్లేదు, అది ముందుకైతే వెళ్ళట్లేదు. సో వీటన్నిటికీ కారణం ఏంటి అంటే బీజేపీ ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని కాపాడుతుంది. జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేద్దామని భావిస్తున్న కూటమికి, టీడీపీకి, జనసేనకి అక్కడి నుంచి అనుకున్నంత స్థాయిలో సపోర్ట్ రావట్లేదు. కాబట్టే జగన్మోహన్ రెడ్డికి సపోర్టివ్గా వచ్చిన ఈ రిపోర్ట్ను కాదని ఇప్పుడు కొత్తగా ఐఏఎస్లతో ఇంకొక కమిటీని వేశారు. ఆ కమిటీని వేయడం ద్వారా ఇప్పటిదాకా వీళ్ళు వాదించిన అంశాలన్నింటినీ తీసుకొచ్చి ఆ రిపోర్ట్లో ఇస్తారు. తద్వారా అక్కడ జరిగిందని అనుమానాన్ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ప్రజలు పిచ్చోళ్ళ
ప్రజలు నిజంగానే మీరు ఏం చెప్తే అది నమ్మేస్తారా అని ఒక్క కామన్ సెన్స్లో ఆలోచించట్లేదు అన్నది ఇప్పుడు విశ్లేషకులు అడుగుతున్నారు. సిబిఐ అన్నది భారతదేశానికి సంబంధించిన అత్యున్నత విచారణ సంస్థ. అంటే ఎన్ఐఏ ఉంటుంది, కానీ అది ఎన్ఐఏ కేవలము కొన్ని అంశాలు మాత్రమే చూస్తుంది. కానీ సిబిఐ అనేది మనకి టాప్ మోస్ట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. వాళ్ళు వచ్చి ఏం జరగలేదని చెప్పిన తర్వాత ఒక 4 ఐఏఎస్లు, ఒక 3 మినిస్టర్లు కలిసి కూర్చొని లేదు దీంట్లో తప్పు జరిగింది, దీంట్లో కలిసింది అని చెప్పగానే జనాలు నమ్మేస్తారా? అవకాశం తక్కువ. ఆ అంశాన్ని అర్థం చేసుకోకుండా కల్తీ జరిగిందని ప్రజలు నమ్మట్లేదన్న ఫ్రస్ట్రేషన్ వీళ్ళలో ఉంది అనడానికి కొన్ని పాయింట్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొదటిది, ఇవాళ అంబటి రాంబాబు మీద దాడి జరగడానికి కారణమైన ఆ మొత్తం ఫ్లెక్సీలు తయారు చేసింది ఖచ్చితంగా టీడీపీ లేదా జనసేన వాళ్ళకి సంబంధించిన వ్యక్తులే. అందులో ఉన్న కంటెంట్ సేమ్ కంటెంట్ని డిఫరెంట్ ప్లేసెస్కి పంపించి ఒకే తరహా ఫ్లెక్సీలు వేయించి దాని ద్వారానే గొడవ స్టార్ట్ చేశారు. ఆ ఫ్రస్ట్రేషన్ వాళ్ళు అనుకున్నది అవ్వట్లేదు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లో వెళ్ళి అంబటి ఇంటి మీద దాడి చేశారు. కల్తీ జరగలేదని వైసీపీ చేస్తున్న ప్రచారం ఏదైతుందో అది ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికే ఈ గొడవ జరిగింది అనే అంశాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి వచ్చేసింది అన్నది విశ్లేషకులు భావిస్తున్నారు. మేబీ అది నిజంగానే అనిపిస్తుంది. ఈ కారణాలన్నింటినీ మనం గమనిస్తున్నప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్లోంచి బయటకు వచ్చే క్రమంలోనే ఇప్పటికీ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటికి మొన్న మనం చూసాము పవన్ కళ్యాణ్ వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరినీ కూర్చోబెట్టుకుని మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలి, నేనే మాట్లాడాలా, ఎవరు మీరు వచ్చి మాట్లాడరా, కల్తీ లడ్డు మీద ఇంత పెద్ద గొడవ జరుగుతుంటే ఒక్కరు కూడా మాట్లాడలేదు, తూచని చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంటే ఆయన అలిగి వెళ్ళిపోయారు. ఒక పార్టీ అధినేత అలిగి వెళ్ళిపోవడం అంటే ఏంటి? నేను వాళ్ళని నడపలేకపోతున్నాను, నేను చెప్పే మాట వాళ్ళు నమ్మట్లేదు అని ఒక ఇండికేషన్ వచ్చే అవకాశం అవుతుంది కదా. అలాంటి ఇండికేషన్ ఆయన ఇచ్చారు అనేది మనకు అర్థమవుతుంది. సో ఇలా చేసి ఆ కల్తీ జరిగింది ప్రజలు నమ్మాలి, కల్తీ జరిగింది అని చెప్పే ప్రయత్నంలో నిన్న ఒక బ్రహ్మాండమైన ఒక పెద్ద ట్రంప్ కార్డ్ని నిన్న ఎవరు భూమన కరుణాకర్ రెడ్డి బయటికి తీశారు. అదేంటి? 2018-19 అధికారంలో ఉన్నప్పుడు, అప్పుడున్న టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రొక్యూర్ చేసిన నెయ్యి అది స్మెల్, అంటే తయారు చేసిన తర్వాత స్మెల్ అవుతుంది, ఆ స్మెల్ డిఫరెంట్గా వస్తుందని చెప్పేసి ఆ స్మెల్ రావడం కోసం ఒక కెమికల్ లాంటి వస్తువును దాన్ని కొన్నారు. దానికి ఒక 5 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పేసి ఒక విషయాన్ని బయట నిన్న కుండవలతో పెట్టేశారు. సో దాన్ని బట్టి ఏమర్థమైంది? కల్తీ జరగడం అన్నది అప్పుడే ప్రారంభమైంది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అలాంటి ఒక వస్తువును కొన్నారు, అలాంటి ఒక పదార్థాన్ని కొన్నారు అన్నది నిన్న భూమన కరుణాకర్ రెడ్డి చెప్పేశారు. సరే, భూమన కరుణాకర్ రెడ్డి చెప్పిన విషయం పక్కన పెడితే బీజేపీ మాకు సపోర్ట్ చేయట్లేదు అన్నదే బాధ. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే 4th క్వశ్చన్ మనం చూద్దాం. కల్తీ అంశం అనేది కూటమికి పాజిటివా నెగిటివా అన్న క్వశ్చన్ మార్క్ మనం చూస్తే, కూటమి అంటే అందులో 3 విభాగాలు మనం చూడాలి. టీడీపీ పార్టీ దాన్ని పాజిటివ్గా మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తూ మన కాస్త నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. ఈ మొత్తాన్ని ఫ్లేరప్ చేసిన వ్యక్తి ఎవరు అంటే పవన్ కళ్యాణ్. అప్పటిదాకా కుత్త పైజామాలు వేసుకున్న అదే పవన్ కళ్యాణ్ ఇలాంటి ఇష్యూ జరిగిందనగానే వెంటనే కాషాయ రంగులోకి వెళ్ళిపోయి ఆయన అన్అపాలజిక్ సనాతని అనే ఒక పేరుతో హడావిడి చేసి ఇక్కడేమో దుర్గగుడి ఇవి కడిగి మెట్లు కడిగి తిరుపతికి వెళ్ళి ప్రోగ్రాం పెట్టి మొత్తం జంతుకోవతో తినేశారు, జంతుకోవతో కలిపేశారు, అది చేశారు, ఇది చేశారు, హిందూ మతం ఇట్లయిపోతుంది అట్లయిపోతుందని చెప్పి పెద్ద పెద్ద డైలాగులు చెప్పి సనాతన ధర్మ బోర్డు కూడా అవసరం ఉందనే విధంగా మాట్లాడే ప్రయత్నం చేసి ఆయన నెగిటివ్ చేసే క్రమంలో ఆయన కూడా నెగిటివ్ అయిపోయారు. ఇక కూటమిలో ఉన్న కీలకమైనది కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం వాస్తవానికి న్యూట్రల్గా బిహేవ్ చేస్తుంది అన్నది మాత్రమే నా అండర్స్టాండింగ్. నేను అదే పాయింట్నే చెప్తాను. బీజేపీ దీన్ని పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా జాతీయ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే ఒక్క వ్యక్తి కూడా దీని గురించి మాట్లాడలేదు. చివరికి ఫ్యూచర్ పీఎంగా భావిస్తున్న, ఫ్యూచర్ పీఎం అవుతారనే ఆలోచన ఉన్న యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు కూడా దీని మీద కనీసం పెదవి విప్పలేదు. మోదీ మాట్లాడలేదు, అమిత్ షా మాట్లాడలేదు, అలాంటి వాళ్ళు మాట్లాడలేదు. ఆర్ఎస్ఎస్ అనుబంధంగా ఉన్న, విహెచ్పీకి అనుబంధంగా ఉన్న వాళ్ళు ఒక్కరంటే ఒక్కరు కూడా రిపోర్ట్ వచ్చిన తర్వాత అసలే మాట్లాడలేదు. వీళ్ళు మాత్రం దాంట్లో కల్తీ జరిగిందని చెప్పే ప్రయత్నం కోసం ఒక కమిటీని వేస్తాము అంటే అది నెగిటివ్ అవుతుందా పాజిటివ్ అవుతుందా? ఖచ్చితంగా కల్తీ అంశం అన్నది ప్రజల మనోభావాలతో ఆడుకోవడానికి వేసిన ఒక పాచిక, అది పారలేదు. దాని కారణంగానే ఇవాళ పరిస్థితులు ఎంటైర్లీ డిఫరెంట్ అయిపోయాయి అన్నది అయితే మనకు అర్థమవుతుంది. సో ఆ లడ్డు పెట్టిన పంచాయతీ కూటమిలో ఉన్న లుకలుకలను, అందులో ముఖ్యంగా అంశాల వారీగా ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి పాజిటివ్గా బీజేపీ ఉంది. వాళ్లకు అనుకూలమైన అంశాలు, వాళ్ళకి పాజిటివ్గా మారే అంశాల మీద మాత్రమే జగన్ మీద నెగిటివ్గా వెళ్తారు అన్న విషయాన్ని కూడా చెప్పినట్టుగా మనం ఇక్కడ భావించాల్సిన అవసరం ఉంది. అదే ఇవాళ పాయింట్ డీకోడెడ్. ఇవాళ పాయింట్ డీకోడెడ్ ఇదే. నెక్స్ట్ పాయింట్ డీకోడెడ్తో మళ్ళీ కలుద్దాం. స్టేట్ అండ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.